ప్రభు యేసు నామంలో శుభములు పలుకుచు నేటి బంగారు పెరుగులు ఆరాధనకు ఉపయోగపడే కొన్ని వనరులు కొందరు ఆసక్తితో వింటున్న అనుభవాన్ని బట్టి అది మీకు అందించాలని కోరుకుంటూ మరి కొన్ని మీకు చెప్పుకొని కొన్ని ఆత్మీయ సత్యాలని మీకు వివరించడానికి ఇష్టపడతానండి. మరి ప్రభు మనకి యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతుడా, యుగ 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 యుగములకును సజీవుడైన వాడా, యూదా గోత్రపు సింహమా, యథార్థ మార్గం నడిపించువాడా, యాకోబు దేవుడా, యథార్థ హృదయుడా, రోగులను బాగు చేయవాడా, ఈ రకంగా మనం ఎంతో చక్కగా మరి ఆరాధించడానికి ఈ మాటలు వాడుకోవచ్చు. మనం హృదయపూర్తిగా ధ్యానం చేయొచ్చు. రాజైన వాడ, రత్నవర్ణుడ, రక్షణ వస్త్రము నిచ్చువాడ, రక్షణ శృంగమా, రక్షణకర్త, రాజులకు రాజు, రోషము కలిగిన దేవా, లేవనెత్తువాడ, లయపరచువాడ, వాక్యమా, వెతుకువారికి దొరుకువాడ, విమోచనకర్త, విమోచకుడ, వాక్య స్వరూపి, వర్ణించ సఖ్యము కాని ప్రేమ స్వరూపుడా, వ్యాధులను తొలగించేవాడా, వినయంతో కూడిన వారిని నీతిని స్థాపించేవాడా, వివేకం ఇచ్చేవాడా, ఈ మరి విలువైన రక్తము చెందించినవాడా, వధించబడిన గొర్రెపిల్ల, విజయం నిచ్చేవాడా, విశ్వాసం కర్త, వాడిగల రెండించిన ఖడ్గం గలవాడా, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో నుండివాడా, మరి విడువని దేవ, విడుదల చేయవాడా, వేదన తొలగించేవాడా, శక్తిమంతుడా, శత్రువు నుంచి కాపాడేవాడా, శ్రమ నుండి తప్పించేవాడా, శక్తిని కుమరించేవాడా, శ్రీమంతుడా, శాంతినిచ్చేవాడా, శూరుడా, శత్రువులను మిత్రులుగా చేయవాడా, శూరకారము జరిగించేవాడా, సంతోషం నిచ్చేవాడా, సదాకాలం నిలిచేవాడా, సత్యవంతుడా, సఫల పరచువాడా, స్వాస్యమునిచ్చేవాడా, సమాధానకర్త, సుందర వస్త్రం నిచ్చేవాడా. ఈ రకంగా మనము దేవుని సర్వోన్నతిని ఆరాధించుకోవడానికి ప్రభు మనకి సదా తోడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు మనల్ని ఆదరణకర్తగా నడిపిస్తూ మరి ఆరాధనకు యోగ్యుడిగా ఉండేవాడిగా మన మధ్య ఉన్నాడు. మరి ప్రార్థన అంటే కొద్ది సమయం కొన్ని మాటలు ఉచ్చరించడం కాదు, కానీ ప్రార్థన మనసు కలిగి ప్రార్థనాత్మ నింపబడి ఎడతెక్క ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనలో మనకి ఒప్పుకోలు, మరి సమర్పణ, ఆరాధన, విజ్ఞాపన, సహవాసము, కృతజ్ఞత, స్తుతి ఉండాలి. ఈ రకంగా మరి మరి సంపూర్ణ ప్రార్థన సమర్పణగా సంపూర్ణ గల ప్రార్థన ఏది అంటే ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ఆ విషయంలో మరి పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలని ఎఫ్ఎస్సి 6:18 కూడా చెప్పబడింది. ప్రార్థన మరి సమర్పణలో ఉండి, ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకు అంకితం అని ప్రార్థించగలగాలి. ఆరాధన ఉండాలి. దేవుని ఔన్నత్యమైన గొప్పతాన్ని దయా కనికరమున గుర్తుగా తెచ్చుకొని హృదయాంతర్యములు మన అంతరంగ మనసులో కూడా కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టంగా ఉండాలి. మరి ఆత్మతో ఆరాధించాలి. శ్రమలో అవసరం కోరువాడు మరి ఈ రకంగా మరి అవసరాలకు ప్రార్థించడం కాకుండా ఆత్మతో సత్యముతో ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడానికి ఇష్టపడాలి. మరి మాకు జీవిత సత్యాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. జీవితానికి మంచి అర్థాన్ని ఇచ్చాయి. అర్థమయ్యే లోపు దూరం అవుతూ ఉంటుంది కళ. అర్థమయ్యే తర్వాత మరి మనకి మరి కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్టు అనిపించినా ఎన్నటికీ అర్థం కాందే జీవితం అనుకుంటాం మనం, కానీ అర్థం కాదు నిజంగానే. ఈ రకంగా మన జీవితాలని మరి అర్థవంతంగా జీవించుకోవడానికి మనం ఇష్టపడాలి. ఈ రకంగా ప్రభు యొక్క చిత్తాన్ని అడిగి జీవించేటువంటి జీవితాల్లో కొన్నిసార్లు మనము అసంతృప్తికి లోనవుతాం, కానీ ఆ విరిగిన హృదయంతో ప్రార్థించడం మనం అలవాటు చేసుకుంటే, కృంగిన మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం ప్రార్థించడానికి అలవాటు చేసుకుంటే మన జీవితాలు ఎంతో ఆహ్లాదకరంగా మరి సాగిపోతాయని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మరి ప్రభు ఎప్పుడు కూడా మరి యథార్థవంతుల్ని బలపరచడానికి కనుదృష్టి సంచారం చేస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మరి మనము వెళ్ళేటువంటి దారులు కానీ పద్ధతులు కానీ కొన్నిసార్లు విభిన్నంగా ఉంటాయి. మన ప్రక్కనే ఉంటూ ఉంటారు, పూర్తిగా ఒంటరితనంగానే ఉన్నట్టుంటాం మనం. మరి ఈ పరిస్థితుల్లో సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమను, ఆయన ఇవ్వలేని శాంతిని క్రీస్తు ఇచ్చేవాడని మనం నమ్ముకోవాలి. ఆయన నీ స్థితిని బట్టి నీకు తీర్పు తీర్చడు, కానీ నువ్వు పిలిచిన వెంటనే నీ ప్రక్కన కొండంత అండగా నిలిచి ధైర్యం ఇచ్చి ప్రక్కన నీకు సహాయం చేసేవాడు దేవుడు అని ఎంతైనా నమ్మదగిన వాడని మనం పూర్తిగా నమ్ముకోవాలి.
ఆయన నమ్మదగిన సహాయకుడని మనం ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉండాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనటంలో ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. ఆయన కృపను ఎప్పుడు కూడా వంచన వేయకూడదు. ఇతరులు ఇతరులని ఓడించాలని ప్రయత్నించకూడదు. ఎవరి నుంచి ఆశించకూడదు. అందరినీ ప్రేమతో రగిలించుకోవాలి. ఇతరులు చూసి హేళన చేయకూడదు. ఇతరులతో కలిసి ఆనందంగా గడపాలి. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడని నమ్మి ఆయన దగ్గర సమస్యలన్నీ మరి అందించి ఆయన పాదాల చెంత చేరి ఆయన ఇచ్చేటువంటి సందేశాలని వినటానికి ఇష్టపడాలి. నిరీక్షణతో ప్రతిదినం ఆశాభావం కలిగి ఉండాలి. మనం అప్పుడే అద్భుతాలు చూడగలం. సాధు స్వభావం కలిగి ఉంటే బలహీనత కాదు, అది కంటి సాధు జలం లాంటిది. మరి దాని శక్తి అద్భుతం. కాబట్టి మనం తగ్గించుకుని జీవించడానికి మరి నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం అనే ఫలితం ఇస్తుందని ఎప్పుడో చెప్పుకున్నాం. మంచితనం అనే విత్తనం నాటితే స్నేహితులనే పంటకు వస్తాం. నిరాడంబరత్వం అనే విత్తనం నాటితే గొప్పతనం అనే పంటకు వస్తాం. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్నిసార్లు పదే పదే మరి మంచి మాటలు రిపీట్ చేస్తూ ఉండటం అది అవసరమని గుర్తించడం అని మీరు అందరూ కూడా గ్రహించుకుని మనసులో పెట్టుకుందాం. ప్రార్థన నిర్లక్ష్యం విడిచిపెట్టమంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయటమే. తర్వాత లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే మార్గం, మోకాళ్ళ మీద పడాలి. మనం కుంగిన వేళల్లో ఆయన, భంగపడిన వేళల్లో ఆయన మనకి నిరాశ అనుభవాల్లో మన తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకొని ప్రభు వైపు చూస్తూ సాగిపోదాం. ఈ దినాల్లో ప్రభు దయ వల్ల మరి మీకు ప్రకటిస్తున్నటువంటి విశ్వాస వీరుల జాబితాలో వివిధ భక్తులు, గతంలో మీరు ఎప్పుడు వినని భక్తుల యొక్క జీవిత చరిత్రలు మీకు అందిస్తానికి నేను సాహసిస్తూ ఉన్నాను. అవి నేను ఒక పుస్తకంలో భద్రపరిచినటువంటి విశ్వాస వీరుల గాథలో నుంచి సేకరిస్తున్నాను. కానీ అవి గతంలో నన్ను చాలా ప్రభావితం చేసినటువంటి గొప్ప సాక్ష్యాలు. అవి వివిధ భక్తులు వివిధ పరిచర్యలు ఏ రకంగా చేశారనేది మనం చాలా స్పష్టంగా గ్రహించగలం. ఈయన కూడా రిచర్డ్ బక్స్టర్ అనే ఆయన 17వ శతాబ్దం వాడు. మరి దినవృత్తాంతం 2:14-11 యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైన జయముననీయకు. మరి క్రైస్తవ ప్రపంచంలో ఉపయోగపడే 3 ముఖ్యమైన పదాలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ చెప్తాను, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింట్లో శ్రేష్టమైనది క్రీస్తు కల్వారి ప్రేమే. కాబట్టి ధరలోని ప్రేమలని స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలవారికైనను కడవరి వరకు ఆదరిస్తుంది, చివరి వరకు నిలిచి ఉండేదే ప్రేమ. మనకు మన దగ్గరగా ఉండే స్నేహితులు, స్వకీయులు వాళ్ళ కొరకు ప్రార్థించడం అవసరమే. క్రీస్తు కొరకు సేవార్థము మన సమయము, తలాంతులు, మరి సొమ్ము, సామర్థ్యము చేయుట కూడా క్రీస్తును ప్రేమించుట మరి చేసేటువంటి ప్రాముఖ్యమైన పని కూడా అని గ్రహించుకోవాలి. క్రీస్తు చేసిన మేలును బట్టి ఆయన ప్రేమను కనపరచుటకు కృతజ్ఞత గల మనసు కలిగిన వారమై ఉండాలి. తగిన రీతిగా ఎందరో దాన ధర్మాలు చేస్తూ, అనాథలను పోషిస్తూ, సంఘాలు నిర్మిస్తూ తగిన నెమ్మది, సంతృప్తి పొందుట గమనిస్తాం. మరి విశ్వాస జీవితంలో శాంతిని ఇచ్చేది సంతృప్తి గల జీవితం. సంతృప్తి సహితమైన భక్తి లాభదాయకం అన్నారు. అసంతృప్తి పేదవాన్ని చూస్తుందే కానీ సంతృప్తి మనసును నెమ్మదినిచ్చి ధనవంతునిగా మరి చేస్తుందా? ఎందరో భక్తులు క్రీస్తు కొరకు శ్రమలు భరించి వారిలో మరి వాచ్మని అనే భక్తులు చెరసాల్లో 1972లో మరణించాడు. ఆయన భార్య ఆ భక్తుని యొక్క తల క్రింద ఉన్న మరి ప్రభుని సేవించిన అనుభవాన్ని మరి ప్రపంచానికి తెలిపింది. ఎంతో విశ్వాసిగా భర్తను అనుసరించింది వాచ్మని భార్య. ఈ రకంగా మరి ఆ భక్తుల యొక్క జీవితాలు ఎంత అద్భుతంగా, వాళ్ళ సత్యమణులు కూడా వారిని ఎన్నో రకాలుగా మరి వారిని సహకరించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ భక్తుల యొక్క జీవితాన్ని కూడా గమనిస్తే మరి శ్రమలు భరించారు. మరి ఈ రకంగా యేసుక్రీస్తు పాప విమోచనార్థము చనిపోయి 3 రోజుల తర్వాత పునరుద్ధారణ అయ్యాడు అనే గొప్ప సత్యం ప్రపంచం గుర్తించగలిగితేనే కానీ నేను మరణిస్తున్న అనుభవం కేవలము క్రీస్తును ప్రేమించుట మరియు ప్రగాఢ విశ్వాసం వల్లనే. పౌలు కూడా హతసాక్షి కాగల సమయానికి ముందుగా తిమోతి రాసిన ఉత్తరాల్లో ఆయన క్రీస్తు పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ రకంగా ఆ పౌలు భక్తులు తిమోతిలో క్రీస్తు శ్రమలు, మరి ఆ వాక్య శక్తి
ఎన్నడూ నిలిచేదిగా బోధించాడు. అట్టి గొప్ప బోధనలను ప్రభావితం చేసిన భక్తుడే రిచర్డ్ బక్సర్. ఆ వట్టి మాటలతో కాక శక్తిగల సంఘం స్థాపించటకు అపార కృషి చేయగలిగాడు. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోగలిగాడు. బూదిగంత విశ్వాస వీరుల్లో ఆధ్యాత్మిక ఆకలితో నిండిన వారు మరి ప్రజలను క్రీస్తును చూచి హృదయం కదిలించినట్లుగా ఆయన హృదయముల ఆత్మల దాహంతో మూలుగుచుండేదట. నా తపనతో మండే తపనతో సేవ చేసిన దేవజండే నేటి సంఘంలో అనేక వట్టి మాటలు మరియు మరి వాగ్దానాలు అనే నదిలో మునిగిపోతున్న అనుభూతిని పొందుతూ ఉంటారని, బాహ్య ఆర్భాటాలతో నిండి ఉన్న మతము చేత నైతికతను కోల్పోయి ఆకలిగొన్న హృదయాల్లో వారు ఎలుగెత్తి సత్యము మరియు శక్తితో నిండిన నిజమైన సంఘం ఏది మరి అని అడుగుతూ మరి మన మధ్య ఉద్యమం గురించి కదిలించే నిర్వచనాలు ఇచ్చేవారైనప్పటికీ ఉద్యమాన్ని మరి రగిలింపచేసి సంఘమును కదిలించే వారిగా ఉండేవారు. మరి ఒకసారి ఒక భక్తులు మనమందరము మరి కావలసిన భోజనము మరి తయారు చేయగలం కానీ మరి మరి భోజనం ఆ దేవుడు కోరినటువంటి అనుభవాల్లో మనం ఆకలి కొన్న వారికి మరి మనం ఇవ్వగలిగిన వారిగా ఉన్నామా అని ప్రశ్నించుకునేవాడు. ఈ రకంగా మరి వాస్తవమైన ఉద్యోగం చేత ఎంతో అవసరమని, సంఘమును పరిశుద్ధపరచుట కూడా అవసరమని, ఆ మునపటి మరి అపుస్తక సౌందర్యంతో పునరుద్ధరించే ఉద్యోగం కావాలని ఆయన గ్రహించుకుని మరి శ్రమపడ్డాడు. మరి నిజంగా ఈ రిచర్డ్ ఇటువంటి ఉద్యమానికి సాధనమయ్యాడు. ఆయన కాపరి యొక్క మృదువైన శ్రద్ధ కలిగి మరి 1647 సంవత్సరంలో మరి పురాతన సంఘంలో స్థిరపడ్డాడు. అక్కడే అతడు వెలిగింపబడి గొప్ప ఉద్యమం రగిలించాడు. అతడు వచ్చేటప్పటికి ప్రాంతంలో భయము శక్తి మరి భక్తి లేని దాదాపు 3000 మంది ఉండేవారట ఆ ప్రాంతంలో. అప్పుడు వారు మేత పనివారిగా ఉన్నారట. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా మరి శక్తి చేత రూపొందించబడింది ఈయన పరిచర్యతో. ఆయన రాకముందు ఆ ప్రాంతం ఎండిన బంజరు భూమిలాగా ఉండేదట. ఆయన పరిచయ ప్రయాసతో పరలోకపు దీవెనతో ఉండడం చేత మరి సువార్త మరి అక్కడ మరి ప్రతిబింబించే మరి మంచి సేవను చేయడానికి, మెరుగుగా జీవించడానికి ఉద్యోగ కాలంలో అక్కడ మందిరము ఆకలి కొన్న ఆత్మలకు ఆశ్రయం కలిగించే రీతిగా ఆయన విశాలపరచబడి ఆయన ఇలా రాశాడు. ఆదివారపు ఉదయాన వీధుల్లో నడిచి వెళ్ళితే వందలాది గృహాల్లో మరి కుటుంబ ప్రార్థనలు వింటూ మరి ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఒకే కుటుంబం దేవుని ఆరాధించేదట. అయితే నేను విడిచిన శవానికి ఆ ఒక్క కుటుంబం కూడా మరి ప్రార్థన లేకుండా లేదు అని ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆ రకంగా ప్రభావితం చేసిన గొప్ప భక్తుడు అది పెరుగుక ఆసక్తితో ఉద్యోగ జ్వాలను ఉద్వేగపూర్వకంగా బోధలతో ఉసుగొల్పాడు. ఆంగ్లం సమూహాలకు బోధించిన అత్యంత శక్తివంతమైన బోధలకు రిచర్డ్ అనేకులను అతడు భారంతో నిండిన ప్రభావంతో నిండిన బోధకుడుగా నిలబడ్డాడు. కఠిన హృదయాలను పగలగొట్టగలిగిన గుండుపోటు కాదు కానీ గట్టి బోధ నమ్మాడు. ఇంకో అవకాశం లేదన్నట్టు ప్రసంగించేవాడు. చనిపోవటకు సిద్ధంగా ఉన్న వారికి చెబుతున్నట్టుగా బోధించేవాడు. ప్రేమతో నిండిన మృదువైన హృదయముల నుండి వచ్చిన పదునైన మాటలుగా అతని బోధలు ఉండేవి. యేసును ముఖాముఖిగా చూసిన వాని వల్ల అతడు మాట్లాడేవాడు. ప్రార్థనలో పరలోక ఆజ్ఞను తాకేవాడు. తన ప్రసంగాల ద్వారా ప్రజల హృదయాల్ని పరలోక వైపు మళ్లించేవాడు. మరి సంస్కరించబడిన సేవకుడు అన్న పుస్తకములో మరి రిచర్డ్ ప్రసంగికుడు అనే మంతరంగం యొక్క ప్రతిబింబాన్ని గుర్తు చేశాడు. సేవకుని మనసున పరిశుద్ధ పరలోకపు ప్రభావం ఇనుమడించే రీతిగా ఆయన సేవ చేసిన గుర్తులుండేవి. మరి పరిశుద్ధ పరలోక వాతావరణంలో ఇమిడి ఉంటేనే ప్రజలు కూడా దానిలో పాలిభాగస్లు అవుతారని కూడా నమ్మాడు. నువ్వు ఎప్పుడు దేవునితో ఎక్కువ గడిపావో వారు గుర్తించగలుగుతారు. నీ హృదయంలో ఎక్కువగా ఏది ఉందో అదే ఎక్కువగా వారి చెవుల్లో ఉంటుంది. మరి ఈయన రిచర్డ్ ప్రసంగంలో తన హృదయం అంతటిని కృపరించినప్పటికీ అతను ఇంకా సగం పని మాత్రమే పూర్తయినట్టుగా భావించేవాడు. ప్రసంగించబడిన వాక్యంతో పాటుగా సేవకుని యొక్క వ్యక్తిగత స్పర్శ కూడా అవసరమని అతను ఎరిగి ఉన్నాడు. తన కుటుంబములన్నీ ఒక తర్వాత ఒకరుగా తన ఇంటిని దర్శించినట్టుగా అతను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పలుకరించి ఎంతో మృదువుగా క్రీస్తు విషయమై ఒక నిర్ణయంను త్వరగా తీసుకున్నట్లు వారు బ్రతులాడేవాడు. వారి ఇంటి గుమ్మము దాటి వెళ్ళినప్పుడు కన్నీరు లేకుండా వెళ్ళిన కుటుంబం ఉండేది కాదు.
అంత నమ్మకంగా ప్రభు సేవ చేయడం అది ఎంత గమనార్హం. ఎటువంటి పర్సనల్గా మరి ఎవాంజలిజం కోసం చేసినటువంటి గొప్ప కృషి చేసిన భక్తుడే రిచ్చాడు. మరి ఇంకొక భక్తుల గురించి తలుచుకుంటే ఈయన చాలా గొప్ప సేవ చేసినటువంటి మరి ఎంతోమంది ప్రభావితం చేసిన గొప్ప భక్తుడే మొర్దెకై హామ్ గారు. అది 19వ శతాబ్దం వాడు. పరిచర్య సువార్త ఎజ్రా 10:1. ఎజ్రా ఏడుచుచు పాపంలోకి ఎప్పుకొంచు మరి ప్రార్థన చేసేవాడు. ఎందరో భక్తులు క్రీస్తుని పునరుద్ధానమున మేడగది ముచ్చటిని మరి గొప్ప ఉద్యమంతో కూడిన సలహాలు పాటించి వారి అగ్ని జ్వాలలతో మండే జ్వాలలుగా నిలిచారు. వారు కనిపెట్టి ఆత్మను పొందుకున్నారు. అపోస్తలుల 1:8. వీరు శక్తి పొందుతారు, బుధిగంతంలో సాక్షులుగా ఉంటారనే దాన్ని ఆ మాట నమ్మాడు. ఆయన మరి యూదియా ప్రాంతంలో చేరాలని చెప్పాడు. అదే రీతిగా యెరూషలేములో ప్రవేశించే సమయంలో గాడిదను ఎన్నుకునే సందర్భంలో ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి అన్నాడు. గతంలో క్రీస్తుని చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ బోధించాడు. దాన్ని బట్టి ప్రతి స్థలములో కట్టబడిన గాడిదలు ఉంటాయి. అనేక బంధాలతో నిలిచేటువంటి స్థానంలో పరిమితమైన జీవితానికి రాజీ పడరాదని, సృజనాత్మక కుశలతతో సేవించాలని, అనేకులను బాధలతో కట్టబడిన గాడిదలు విడిపించాలని చెప్పినట్లు సువార్త ద్వారా ప్రభావితం చేసి విడిపించాలని క్రీస్తు కోరుతున్నాడు. గాడిద అందరూ కోరుకునే జంతువులాడితే కాదు, మరి సరైనది కాదు, అంగీకారమైనది కాదు. మనోలేదంటే గాడిద వంటి మరి వారు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఇటువంటి వారి కోసమే. కట్టబడిన స్థితిలో ఉండి ఎవరా ఆత్మీయంగా ఎదగలేదు అని గమనించుకుని 116:16 నేను నీ సేవకుడును, నా కట్లను విప్పావు, నీకు కృతజ్ఞత చెల్లిస్తానని దావీదు చెప్పినట్టుగానే ప్రతి వ్యక్తి ఎవరి పాపముల చేత వారిని పట్టుకుని ఉండగా కట్లు వదిలించుకోవాల్సిన అవసరత ఉంది. ప్రతి సువార్థికుడు చేయవలసింది కూడా అదే సేవయే. మరి క్రీస్తు సేవతో పాటు క్రీస్తు అనుచరులు కూడా మరణకరమైన పాపం ఒక్కటే క్రీస్తు అంగీకరించకపోవడం. పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడరాదు, అది ఆత్మపూర్ణులుగా జీవించాలి. తర్వాత కోనేరు వద్ద మరి పడి ఉన్నవాడు, లాజరు కట్టలతో పడిన వాడు, ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తాయి. పారంపర్య ఆచారాల కట్టుబట్టుతో ఉన్నటువంటి గాడిద క్రీస్తుకు అవసరమైనట్టు మన క్రైస్తవ జీవితాలు దేవునికి కావాలి. ప్రతి విశ్వాసి మరి రక్షకుడిని మహిమపరచాలి అని కోరుకోవాలి, జయనాదాలు చేయాలి. 149:9 కీర్తనలో వారి చేతిలో మరి రెండంచుల గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. క్రీస్తు అనుచరులు వాడే వాక్యం ఖడ్గం వల్లనే ఘనత కలుగుతుంది. కాబట్టి ఆ ఘనత వల్లనే సువార్త సేవ ఘనంగా దేవుని భక్తులు చేయగలిగారు. పరిశుద్ధాత్మాభిషేకం యొక్క రహస్యం ఏంటి? దేవుడు ఏదైనా మన ముందు ఆలోచన లేకుండా హఠాత్తుగా చేస్తాడా? ఆయన చేసేటువంటి కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన మరి ఆయన అయితే మన సమస్య ఏంటంటే దేవుడు వెల చెల్లించే వారి కోసం చూస్తున్నాడు. మరి చెల్లించటకు ఇష్టతతో పరిశుద్ధాత్మని శక్తివంతమైన అభిషేకం పొందాడు. అతని పరిచర్య ఆరంభంలో పరిశుద్ధాత్మ కొన్ని ప్రత్యేక అనుభవాలు పొందడం ద్వారా అతని తదుపరి దినాల్లో ఉజ్జీవపు ప్రవక్తగా పనిచేయుటకై మరి సిద్ధపరచబడ్డాడు. నేను దేవుని సన్నిధిని పొంగిపొర్లి పారునంతగా అనుభవించుదా పరిశుద్ధాత్మ యొక్క సామీప్యాన్ని శక్తివంతంగా సంధించుట. నేను ప్రభువా దయచేసి తగ్గు, లేని ఎడల నేను మరణిస్తాను అనే అంత నిండైనటువంటి ఆత్మాభిషేకాన్ని చూచేవాడు. ఎంతో మహిమాయుతమైనగా ఉండటం చేత ఎంత ఎక్కువ భాగము తట్టుకుంటాను, అది తట్టుకోగలిగానని కూడా చెప్పాడు. అసలు ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొద్దీ ఉజ్జీవకరంగా విజయవంతంగా పనిచేసేవాడు. జాక్సన్ టైన్ వార్తాపత్రికలో మరి వేల్స్ మహా ఉజ్జీవపు ఆత్మీయ జ్వాలలు మరి ఆయన ఈ రకంగా సముద్రం దాటి వచ్చిన ఈ జాక్సన్ ప్రజల హృదయాలను మండించింది అని ఆయన ఎంతగానో గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సేవలు కొనియాడారు. మరి ఈ రకంగా ఉద్యోగ కూటంలో గుడారుల వద్ద ఇలాగే వినిపించేది. మరి ఏప్రిల్ 1905 ప్రచురింపబడిన కథనం ప్రకారంగా ఆయన పరిచర్య ఎంతో ఫలభరితంగా తెలియజేస్తుంది. మరి హామ్స్ గారి విజయము మరి ఆ పద్ధతులు అవన్నీ కూడా అపోస్తల శక్తిని పోలి ఉండేది. అది తరచుగా సమూహంలో అతి ఘోర పాపులు గుర్తించి వారిని ప్రార్థనలు నడిపిస్తూ వారి క్రీస్తుకు సమర్పించుకునే వరకు బతువులాడుకునేవాడట.
ఈ విధంగా అనేక నశించిపోయిన ఆత్మలు రక్షించబడి చేర్చబడేయట. మరి కొన్నిసార్లు ఆయన కఠినమైన స్వార్థ వ్యతిరేకులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు వారిని మార్చి రక్షించి మరి మారాలని చూస్తూ వారిని మరి ఎన్నో రీతులుగా హామ్ జీవితంలో పరిశుద్ధాత్మ వ్యతిరేకించిన ఆటంకపరిచే వారి గురించి ఎక్కువగా కన్నీటితో ప్రార్థన చేసేవాడు. వారిని మార్చడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. మహాసభల్లో కొందరు మరణానికి కూడా గురయ్యారు కనుక కూటములో వారి శవములు వారి అంబులెన్స్లో తరలించవలసి వచ్చేది. హామ్ గారి సభలకు వ్యతిరేకంగా పోరాడి పనిచేసిన వారిని త్వరితగతిని ప్రమాద మరణాలు గురయ్యేవారు. వ్యతిరేకించిన వారందరూ మరణించేవారట. వారినేమో ఎవరొకరు తీసుకెళ్ళిపోయేవారట. అంత డైరెక్ట్గా ప్రభువు వారిని గౌరవించేవాడు అనమాట. ఆయన వ్యతిరేకుల్ని శిక్షించి ఆయన రక్షించుకునే పరిస్థితులు ఉన్నాయని వ్రాసుకునేవారు. పరిశుద్ధాత్మ కృమ్మరింపును వాళ్ళు స్వయంగా చూసేవాళ్ళు. ఏ సంఘమైన ఆత్మ లేకుండా ఉన్నట్టయితే అది ఆ ప్రాంతంలో శాపమే కానీ దీవెన కానేరదని చెప్పాడు. ఒక క్రైస్తవ పొరవాడా, నువ్వు దేవుని ఆజ్ఞను కలిగి ఉన్నట్టయితే నువ్వు ఇంకొక మార్గంలో నిలబడితేనే కానీ గుర్తుంచుకో, ఫలభరితమైన వృక్షం ఎదుగుదలలో ఆ స్థానంలో నీవు నిష్ఫలజంగా వృక్షంగా ఉండకుండా అని చాలా చక్కగా సరిచేసేవాడు. ఆ ప్రాంతం స్పష్టంగా గ్రహించిన మరి హామ్ గారు నశించిన ఆత్మ చేత మరి సరిగ్గా వారిని సంధించి సరిచేసే వరకు మరి తపనతో వారిని వెంటాడి బ్రతులాడి రక్షించే నేర్పు ఉన్నది ఆయనకి. ఆయన ప్రభావితమైన పథకం రూపొందించాడు. అనేక మంది క్రైస్తవులు అడ్డంకంగా ఉండేవారిని కూడా ఆయన సరిచేసి బాగు చేసేవాడు. అనేక మంది క్రైస్తవులు మరి వారి గుమ్మాలు నిలబడి ఓ చేతితో సంఘమును పట్టుకుని మరో చేతితో లోకమును మరి వస్తువులతో పోరాడేవారుగా ఉంటున్నారు. వారి మార్గంలో అతను నిలిచడం వలన మనం పాపుల్లోనికి తీసుకురాలేము కనుక దేవుని ప్రజలైన కొందరినైనా క్రమపరిస్తే కానీ మన పాపులను పునరుద్ధీకరించలేమని మరి ఆయన గ్రహించి ఎప్పుడు కూడా ఆయన మరి వారి కోసం తప్పించి వారిని సరిచేసేవాడు. ప్రతి వారిని వారిని మరి ప్రతిసారి పాపని లోపల నడిపిస్తానని ఇటువంటి బద్దలు కొట్టే బైబిల్ వాక్యాన్ని ప్రచురించేవాడు. ఈ రకంగా మరి 16 ఏళ్ల వాడిగా ఉన్నప్పటి నుంచి క్రీస్తు చెంతకు నడిపించిన హామ్ గారు ఎల్లప్పుడూ అత్యాసక్తితో ప్రార్థించేవాడు. కొన్నిసార్లు గంటలు తరబడి అతని గదిలో దేవునితో పెనుగులాడేవాడు. కొన్ని రోజులు తరబడి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎడదెక్క చేయడం ద్వారా ఆత్మ కదలికకు తగిన అనువైన వాతావరణం సిద్ధపరిచేవాడు. అతని ప్రారంభంలోనే ఆత్మ కార్యములను మానవ జ్ఞానము బట్టి కాక దైవ జ్ఞానంతో చేయాలని తప్పించేవాడు. నిజమైన ఉద్యోగంలో ఆటంకములను హామ్ గారు ఆలోచించి గమనిస్తే మనకున్న సమస్య ఏంటంటే మనము మరి అంగీకరించుకోలేము, కానీ కార్యనిర్వహణ విషయంలో మన సొంత అభిప్రాయాలు విడిచిపెట్టకు ఇష్టపడం, కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం మనకు చాలా అవసరం. యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడు కూడా సంతోషపెట్టడానికి చూస్తారు కదా. ఆయన యజమానిగా ఉన్నాడు, మరి మనం భరించవలసిన్నాము. చివరికి పరిశుద్ధాత్మాభిషేకం పొందాలని ఆశించే భక్తులు శ్రమలు, బాధలు, హింసలు ఎదుర్కోగల సాహసం చేసి వెల చెల్లించాలి అనేవాడు. అట్టి సేవ చేసే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఈ మధ్యకే గొప్ప విశ్వాసి, ఆయన గొప్ప విజీవాన్ని తేగల ప్రవక్తగా జీవించాడు. ఆయన సేవా ఫలితాలన్నీ పత్రికలు ప్రచురించారు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా కొందరు ఆయన సేవలో శిక్షణ పొందగా ప్రజలు భయపడ్డారు. గంటలు తరబడి ప్రార్థనలు పెనుగులాడి ఉజ్జీవాన్ని పొందారు. ప్రతి విశ్వాసి సేవ చేయుటకు మరి తగింపు కావాలి. ఎదురైన అవమానాలు, నిందలు భరించాలి. క్రీస్తు నిందలు భరించి మనకు రక్షించి పరలోకానికి చేర్చు వారిగా మనం త్యాగం చేయడానికి ఇష్టపడాలి. ఆ త్యాగాన్ని గురించి క్రీస్తును ప్రేమించి సేవించిన జీవితాలను తెలుసుకొని గొప్ప విశ్వాసిగా ఆయన వలె నిలవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? కొద్దిగంత విశ్వాసుల యొక్క మరి సాక్ష్యాలు మన జీవితాన్ని మేల్కొల్పి మరి నశించిపోయే ఆత్మల కోసం బ్రతుకులాడి వారిని క్రీస్తులో తేవడానికి మన వంతు ప్రయాస చేయడానికి ప్రయాసపడగలమా? ఇటు విద్య యొక్క భక్తుల యొక్క జీవితాల్ని మనం ఎప్పటికప్పుడు మనం గుర్తుంచుకొని దేవుని సేవలో సాగిపోవడానికి ఇష్టపడదాం. మరి రెండో భాగంగా మరి నాకు ఇష్టమైనటువంటి ఒక చక్కని మరి ఉపమానాన్ని మరి నేను సేకరించిన అనుభవంలో అది ఒక్కసారి మనం చూసుకుందాం. విత్తనం అంటే విత్తనం దేవుని వాక్యము. మరి దేవుని యొక్క మరి విత్తనం గురించిన ఉపమానంలో
జనసమూహాలకు గుడి పట్టణమందు ఆయన యుద్ధకు వస్తే ఆయన ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు, విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరను, అతను విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను మరి పడి త్రొక్కబడెను, ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను, మరికొన్ని నేల మీద పడి మొలిచి చెమ్మలేన ఎండిపోయాను, మరికొన్ని ముండ్ల పొదలు పడెను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని తణిచివేసెను, మరికొన్ని మరి మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతులుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచూ వినుటకు చెవులు గల వాడు వినుగాక అది బిగ్గరగా చెప్పాను. లోక 8:4-8 చాలా చాలా ప్రాముఖ్యమైన క్రీస్తు చెప్పిన ఉపమానాల్లో ఒకటి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. మనకు చెవులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి కాబట్టి వినుటకు, నోరు మాట్లాడటానికి, మనం సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించుకోవాలి కదా. విత్తనం అంటే విత్తనము దేవుని వాక్యము. లోక 8:11. ఆత్మీయ లోతుల్ని గమనించుకోవాలి. నేల రకాలు, హృదయ స్థితి. త్రోవ పక్క అంటే కఠినమైన హృదయం, రాతి నేల అంటే లోతు లేని హృదయం, ముండ్ల పొదలు అంటే సందడి గల హృదయం, మరి మంచి నేల అంటే లోబడే హృదయం. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి మనం. మళ్ళీ చెప్తాను, నేలలో రకాలు ఏమున్నాయి? మరి తోపక్క కఠినమైన హృదయం, రాతి నేల లోతు లేని హృదయం, ముండ్ల పొదలు సందడి గల లోకాశలు గల హృదయం, మరి మంచి నేల లోబడే హృదయం. త్రోవ పక్కన విత్తనాలు ఎలా ఉంటాయి? త్రోవ పక్కన ఉండేవారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుంది. లూకా 8:12. నేటి దినాల్లో వాక్యం వినేవారు 90% పైగా ఈ కోవకు చెందిన వారే. మరి ఈ రకంగా మరి లెక్క లేననే దేవుని మందిరాలు, దేవుని ఆరాధించే స్థలాలు చాలక కొన్ని మందిరాల్లో 2 నుంచి 5 ఆరాధనల వరకు జరుగుతున్నాయి. ఇక బహిరంగ సభలంటే ఇసుక వేస్తే రాలినంత జనసందోహంగా ఉంది. వీరంతా వాక్యం విన్నవారే. వారిలో వాక్యం విని రక్షణ పొందినవారు ఎంతమంది ఉంటారు? వారిలో సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. మిగిలిన వారి సంగతి ఎట్లా ఉన్నా కనీసం క్రైస్తవులను చెప్పుకుంటున్న వారైనా క్రీస్తుని కలిగి ఉండేవారే కదా. వారి నేటి దినాల్లో ఆ స్థితికి ఉందా? కారణం ఏంటి? మరి చెవుల ద్వారా ప్రవేశించిన వాక్యము హృదయంలోనికి చొచ్చుకుపోవాలి. అట్లాగా ఒక చెవిలో ఉన్న వాక్యము మరొక చెవి ద్వారా బయటకు వెళ్ళిపోతుందంటే వాక్యం వినటానికి 2 చెవులు కూడా మరి అప్పగించలేనంత అశ్రద్ధ వాక్యంతో వింటున్నామా? అనేక మంది దేవుని మందిరానికి వెళ్తామంటే భక్తి అనే తలంపుతో వస్తారు, కానీ వాక్యం విని జీవితాన్ని సరిచేసుకోవాలనే తలంపు ఏ కోశాన వారిలో కనిపించదు. అందుకే వారి వాక్యం విన్న సాతాను ఎత్తుకొని పోతున్నాడు. సంఘంలో నీవు అట్టి స్థితిలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. గత 50 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నా రక్షణ లేదు. సరే కదా, రక్షణ అంటే ఏంటో కూడా తెలియని వారు కుక్కలుగా ఉంటున్నారు. విత్తనంలో లోపమా, విత్తేవారిలో లోపమా? కొన్ని సందర్భాల్లో విత్తేవాళ్ళలో లోపం ఉన్నా విత్తబడిన విత్తం మాత్రం సజీవంగా ఉంటుంది, బలమైంది. అది లోపం ఎక్కడ? నీ హృదయంలో దున్నబడలేదు. ప్రార్థనతో హృదయం దున్నబడితే ఆ విత్తనము ఆ హృదయం లోపల పడి తప్పక ఫలిస్తుంది కదా. నూరంతలుగా కూడా ఫలిస్తుంది. రాత్రి నేల మీద పడిన విత్తనాలు. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను, అతను విత్తుచుండగా కొన్ని పడింది కదా. వారి హృదయంలో పలకత లేదు. మరి పశ్చాత్తాపంతో కృంగిపోయే రీతిగా మరి మన జీవితాలు ఉండాలి. వాక్యం అనే విత్తనం వారి హృదయాల్లో పడితే మొలకేస్తుంది, కానీ అది రాతి హృదయంలో వేరులోని చొచ్చుకుపోయే అవకాశం లేదు. తద్వారా నీరు పరిశుద్ధాత్మ అందక మొలకలు ఎండిపోతాయి. వాక్యము విత్తబడుచున్నప్పుడు వింటున్న కొందరు హృదయాలు పశ్చాత్తాపంతో కుంగిపోతారు. కన్నీరు మున్నీరై మరి ఏరులే ప్రవహిస్తుంది. సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. చిన్న శోధనలు మరి కారణాలు ఏంటి మనం గమనించుకుంటే, మరి ప్రార్థన ద్వారా మన హృదయాలు వాక్యం అంగీకరించడానికి సిద్ధపరచబడాలి. వాక్యం వింటానికి ముందు ప్రభువా ఈ దినము నువ్వు నాతో మాట్లాడు, నాలో ఉన్న ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నాకు తెలియజేయి అంటూ సిద్ధపాటు కలిగిన హృదయంతో వాక్యం వినటానికి సిద్ధపడాలి. అట్టి సిద్ధపాటు లేకుండా వాక్యం వింటే కొన్ని సందర్భాల్లో ఉద్రేకం కలుగుతుంది. ఉద్రేకం ఏవో తీర్మానాలు తీసుకుంటాం. ఆ ఉద్రేకంలోనే మనం తీసుకున్న తీర్మానాలు కూడా చల్లారిపోతున్నాయి. ఉద్దేశం కాదు కావాల్సింది, ఉద్రేకం కాదు, ఉద్యమం అయితేనే అది స్థిరంగా నిలిచి విస్తారంగా ఫలిస్తుంది. ఇంకొక నేల ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. విత్తబడుతున్న విత్తములు విత్తుటకు బయలుదేరను, అతను విధిచుండగా కొన్ని ముండ్ల పొదలు నడుము పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. ముండ్ల పొదల్లో పడిన విత్తనము వారెవరనగా విని కాలం గడిచిన కొద్దీ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించని వారు. లూకా 8:5. అయితే ఈ విత్తనం పడిన స్థలము ఫలించడానికి అనువైందే కానీ చుట్టూ ముండ్ల పొదలు ఉన్నాయి. ఫలించాల్సిన మొక్క అంటే అది మరింత ఏపుగా
ఫలించాల్సిన మొక్కను అణిచివేస్తున్నాయి. ముండ్ల పొదలు వాటిని వ్యాపించటం వల్ల సూర్యరశ్మి తగులక, మరి వారి పరిపక్వతకు చేరుకోలేక మరుగుజ్జుగానే ఉండిపోతూ నిష్ప్రయోజనం చెట్టులాగానే మరి మిగిలిపోతుంది. ముండ్ల పొదలు, గచ్చ పొదలు సృష్టి ఆరంభంలో ఉన్నట్టుగా కనిపించవు, కానీ పాపం యొక్క ప్రతిఫలాలు. అలాగే ఆయన ఆదాం టైంలో నీవు నీ భార్య మాట విని తినవద్దన్నా నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసం చేత నువ్వు బ్రతుకు దినములన్నీ పంట తిందువు అనే ముండ్ల తుప్పలను గచ్చపర్లు నీకు మొలిపించును. మరి పొలంలోని పంట తిందువు. ఆది కాండం 3:17-18. యేసు ప్రభు శిలువ మీద ముండ్ల కిరీటం ధరించాడు. అంటే మన హృదయాల్లో ఉన్న లోక సంబంధమైన విచారాలని, ముండ్లను ఆయన తన తల మీద భరించాడు. ఇంతకీ నీ హృదయంలో పడిన విత్తనాలు ఫలించకుండా అడ్డుపడుతున్న ఆ ముండ్ల పనులేంటి? నేతి సూర్యుని వెలుగు నీకు సోకకుండా అడ్డు తగులుతున్న ఆ గచ్చపదలేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమా నీ జీవితంలో మరి ఈ రకంగా మరి ఇంకేమన్నా ఉన్నాయా? హృదయం అనే పొలంలో ఫలించని అనుకూలంగా ఉన్న మరి ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఒకటి వేలుచో పెరిగివేయబడకపోతే నువ్వు ఫలించలేవు. ఒకవేళ నువ్వు ఫలిస్తున్నా అని భ్రమపడుతున్నా అది కరుద్రాక్షలే, ఆత్మఫలాలు కాదని గుర్తుంచుకుందాం. మంచి నేల ఇది, చివరిగా చక్కటి నేల. అది బాగా సేద్యం చేయబడిన మాగండి పొలం లాంటిది అన్నమాట. అది విత్తువాడుతున్న విత్తనంను విత్తుటకు బయలుదేరను, అతను విత్తుచుండగా మంచి నేలను పడెను, అది 100 అంతలు ఫలించెను. మంచి నేలను నందు విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మంచి నేలను పడిన విత్తనాలు 100 అంతలుగా ఫలిస్తున్నాయా? కారణము వీరు విని విడిచిపెట్టేవారు కాదు, విన్న వాటిని గైకున్నవారు. ఈ విధంగా మరి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. మరి వాక్యం చదివేవారికి, వినేవారికి, గైకున్న వారికి ధన్యత ఆపదిస్తే చివరి అధ్యాయంలో వచ్చేసరికి కేవలం గైకున్న వారు మాత్రమే ఆ ధన్యత పరిమితం చేయబడింది. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు వాటిని అందులో రాయబడిన సంగతులు గైకున్న వారును ధన్యులు నంది. ఎంత మంచి మాట! ప్రకటన 1:3. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలో ప్రవచన వాక్యం వేకున్న వారు ధన్యులు. కాబట్టి మనము మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మరి పరీక్షించుకుందాం. కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారంగాను మరి వినేవారంగాను మాత్రమే ఉన్నామా? ఫలాలు ఫలించలేని వారిగా ఉన్నామా? వాక్యానుసరమైన జీవితాన్ని జీవించగలగాలని గుర్తుంచుకుందాం. అంజూరపు చెట్లు చూడటానికి విస్తారంగా ఆకులతో నిండింది, కానీ ఫలాలు లేక శపించబడింది. మనం కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తుని కలిగిన జీవితాలు జీవిస్తున్న లేని జీవితాలు ఉన్నావా? అంజూరపు చెట్టు వలె గతి పడుతుందని జ్ఞాపకం ఉంచుకుందాం. మరి సరి చేసుకుందాం. ప్రభువులో ఫలిద్దాం. ఆశ్రయం ఇచ్చే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను ఆయన ఇచ్చే ఆయన ఆశీర్వాదాలని అనుభవించడానికి యోగులుగా జీవిద్దాం. అట్టి కృప మనకు రావాలని ప్రార్థించుకుందాం. మరి ఈ రకంగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయమును మంచి నేలగా మార్చు. నీ వాక్యం అనే విత్తనము నాలో 100 ఫలించుటకు నాలో ఉన్న లోక సంబంధమైన ముండపలను తొలగించు. కేవలం వినేవాడుగా కాక నీ వాక్యం గైకొనే ధన్యత నాకు ప్రసాదించని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని అడుక్కుందాం. మరి ఈ ప్రభు కృప నిత్యము మనతో ఉండాలని, మన దైవ ధ్యానంలోనూ దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారుగా, ఆయన చిత్తానుసారంగా ప్రతిదీ సంప్రదించి ఆయన చిత్తం ఎరిగిన వారంగా జీవించడానికి, ఆయన ఆశీర్వాదాలు పొందుకుని ఈ లోకంలోనే పరలోక ఆనందం పొందడానికి యోగ్యులంగా దేవుడు మనల్ని అందరూ సిద్ధపరిచిన గాక. ఆమెన్.